రుణమాఫీ అయినాకనే రైతు భరోసా. మాఫీకి మరో 13,000 కోట్లు కావాలి. అమౌంట్ కుదిరాక మాఫీ చేస్తాం. ఖమ్మంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆరాంసే చెప్తున్నాడు. చూడండి, ఇక ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు రైతులంతా కూడా. పంట పెట్టుబడి వస్తుందేమో, కొద్దిగా సాయం అవుతుందేమో. మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమైనా మాట్లాడతారేమో. ఇదిగో అదుగో అంటా ఉంటే చూడండి సార్ ఎంత పెద్ద మాట మాట్లాడిండు. రుణమాఫీ అయినాకనే రైతు భరోసా. చల్లగా చెప్తున్నాడు కబురు. మరి ఎప్పుడండి రుణమాఫీ అయ్యేది? ఎప్పుడు? సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఆగస్టు 15 తారీఖు 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తున్నామని చెప్పిండ్రు. సగం మందికి చేసిండ్రు. సరే, టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంతమందికి కాలేదు. మళ్ళీ ఒక 10-15 రోజులల్లా ఇగో మండల కేంద్రం నుంచి, జిల్లా కేంద్రం నుంచి లిస్టు తెప్పించుకుంటున్నాం, చేసేస్తామని చెప్పారు. కానీ అయ్యో 15 రోజులు, ఇగో ఈ యొక్క 25 రోజులు, అంటే 40 రోజులు అయిపోయింది. అయినా ఇంతవరకు ఆ రుణమాఫీ మీద లేదు. రైతు భరోసా గురించి అయితే ఒక్కరు మాట్లాడింది లేదు ఇంతవరకు. ఇక సారు నిన్న ఏం చెప్తున్నాడు చూడండి. రుణమాఫీ అయిపోయిన తర్వాత రైతు భరోసా అంటే ఎప్పుడైపోద్ది రుణమాఫీ? ఎప్పుడు చేస్తారండి రుణమాఫీ? కరెక్ట్గా ఇంకొక 5 రోజులు అయితే వానాకాల సీజన్ అయిపోయింది. అక్టోబర్ 1 వరకు వస్తే వానాకాలం సీజన్ అయిపోయినట్టు. ఇంకా మరి రైతులకి శటగోపం పెట్టబోతా ఉన్నారు అనేది ఈసారి రైతు బంధుకి రామ్ అవుతుందా అనేటటువంటి అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. రుణమాఫీ అయ్యాకే రైతు భరోసా ఉంటుందని కుండబద్దలు కొట్టారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక రుణమాఫీకి ఇంకో 13,000 కోట్లు కావాలని మంత్రి తుమ్మల స్వయంగా ప్రకటించడం సంచలనంగా మారింది. ఇప్పటికే సీఎం రుణమాఫీ అయిపోయిందంటూ ఓదరగొడుతుండగా చేయాల్సింది చాలా ఉందని, డబ్బులు కుదిరాక చేస్తామని మంత్రి తుమ్మల చెప్పడం గమనార్హం. రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ అబద్ధాలకు మంత్రి ప్రకటన మరో సాక్ష్యంగా నిలుస్తుంది. 13,000 కోట్లు కావాలి. ఇంతకు ముందు గతంలోనే 31,000 కోట్లు కావాలి, మొత్తం రెడీగా ఉన్నాయి పైసలు అని చెప్పిండ్రు. 18,000 కోట్లు చేసిండ్రు. మిగతా 13,000 కోట్లు మరి ఉండాలి కదండి పక్కన. ఇప్పుడేమో ఆ పైసలు కావాలి, మళ్ళీ అవసరం ఉన్నాయి. అప్పుడేమో 31,000 కోట్లు రెడీగా ఉన్నాయని చెప్పి ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిండ్రు, అదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. మరి 13,000 కోట్లు మళ్ళీ అడిగిపోయినాయి. 13,000 కోట్లు కావాలి, వీళ్ళందరికి ఇచ్చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారేమో ఇప్పుడు ఏ సభలో మాట్లాడుకున్నా కూడా 100% రుణమాఫీ కంప్లీట్ చేసేసినాం అనేమో సారు చెప్తాడు. రైతులందరేమో సెల్ఫీ వీడియోలు తీసుకుంటా సీఎంఓ కార్యాలయానికి రైతులు పంపిస్తారు. మాకు ఇంకా రుణమాఫీ కాలేదండి, మేము పలాని జిల్లా గ్రామ రైతులం, ఇగో పలాని మండల రైతులం అని చెప్పి పంపిస్తారు. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారేమో ఇంకా 13,000 కోట్లు కావాలి రుణమాఫీకి, అవి కుదిరినాక పైసలు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళా పైసలు రైతు భరోసాకు సంబంధించిన పైసలు వేస్తామని చెప్తున్నారు. కొన్ని రోజులేమో ఇగో కౌలు రైతుకి ఇస్తాం, కొన్ని రోజులేమో భూమి ఉన్న రైతుకే ఇస్తాం, ఇప్పుడేమో రుణమాఫీ అయిపోయిన తర్వాత ఇస్తాం. ఎటువంటి క్లారిటీ లేకుంటున్నది. రైతులు గోసపడతా ఉన్నారు. తెలంగాణ రైతాంగమో ఒక్కసారి ఆలోచించండి, రాష్ట్రంలో ఏం జరుగుతున్నది. ఇగో ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతా ఉన్నారు, ఏ సందర్భంలో ఎవరు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు, సంబంధం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి గ్రామ స్థాయి వరకు కూడా ఉన్నటువంటి రైతులంతా కూడా ఓసారి వీళ్ళ మాటలు మీరంతా కూడా అర్థం చేసుకోవాలి.